కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలతో పాటు వివిధ కీలక అంశాలను ఖర్గేతో చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలను విహెచ్ జెట్టి కుసుమకుమార్లకు ఇవ్వాలని ఖర్గేను కోరారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఈ విషయం చర్చించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి ఢిల్లీకి వచ్చారన్నారు. ఆయన రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ఇప్పటికే రాష్ట్రంలో 2 రాజ్యసభ సభ్యుల సంఖ్య ఖాళీ అయినటువంటి నేపథ్యంలో దాన్ని ఫిలప్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమకు అవకాశం వస్తుందంటే కూడా ఇటు అధిష్టానం వద్ద కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ తమని అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తాజాగా ఎంతో దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ సోనియా గాంధీ కుటుంబానికి కానీ గతంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీతో పాటు అంత సన్నిహితంగా ఉన్నటువంటి వి హనుమంతరావుకి రాబోయేటువంటి రాజ్యసభలో 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఒకటి అభ్యర్థిత్వాన్ని ఆయన్ని పరిశీలించాలని కూడా ఇవాళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి ఇటు మల్లికార్జున ఖర్గే కానీ అలాగే వీళ్ళకందరికీ కూడా ఆయన విజ్ఞాపన చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వి హనుమంతరావు గురించి అలాగే చెట్టు కుసుమ కుమార్ గురించి కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. గత ఎలక్షన్స్ లో వాళ్ళకిద్దరికి కూడా సీట్లు ఇవ్వలేదు. దాంతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి గతంలో కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు, వి హనుమంతరావుకి మొండి చేసి చూపించారు. ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు కానీ ఎమ్మెల్సీ కూడా వి హనుమంతరావుకు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 ప్లేసులు ఇప్పుడు అభిషేక్ మను సింఘే కానీ అలాగే కేఆర్ సురేష్ రెడ్డి వీళ్ళిద్దరు ప్లేసులు ఖాళీ అయ్యాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎం మధ్య మద్దతు కానీ వీళ్ళందరూ చూసుకుంటే కదా ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకిద్దరికి అవకాశం ఇవ్వండి అని కూడా ఆయన కోరారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన వీర విధేయుడిగా కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు. సో దాంతో పాటు ఇంత వయసు ఉన్నప్పటికీ కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించి అన్ని పార్టీ కార్యక్రమాల్లో ముందుండి ఆయనే ఉన్నారు కాబట్టి చివరిగా అవకాశం ఒకటి ఇవ్వాలంటే కూడా ఆయన అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది అనేక రకాలుగా కూడా ఊహాగానాలు వచ్చి మధుయాష్కి గౌడ్ కానీ తర్వాత ఇతర సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కానీ రాజ్యసభ తమకే వస్తుందనేది కూడా వారు బాహటంగా చెప్పుకుంటున్నప్పటికీ కానీ వారి ప్రయత్నాలు అధిష్టానం వద్ద చూసి చెప్పుకుంటున్నా కానీ అయితే జగ్గారెడ్డి మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడికి ఉన్నటువంటి వారిని పరిశీలన చేయాలి. ఇప్పటికే నేను పిసిసి ప్రెసిడెంట్ గానీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విన్నవించాను అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి వర్షన్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకోమనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు మల్లికార్జున ఖర్గేని కానీ రాహుల్ గాంధీని కానీ అలాగే మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కలిశాను. అయితే రాహుల్ గాంధీ మాత్రం షెడ్యూల్ అయితే లేదు, ముందస్తు బిజీగా ఉన్నారు కాబట్టి కొన్ని పనుల వల్ల నేను కలవలేకపోయాను. ఆల్రెడీ వారికి ఇటు కార్యాలయానికి కూడా పూర్తి సమాచారం కూడా ఇచ్చాను కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల గురించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ సిఫార్సు చేయడం వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పడం అనేది అది సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం వరుసగా జగ్గారెడ్డి జీవన్ రెడ్డి విషయాన్ని కూడా తెరపైకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వి హనుమంతరావుని అలాగే కుసుమ కుమార్ ని తెరపైకి తీసుకొని వచ్చారు. సో చూడాలి, ఇప్పుడు అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇతర నాయకులు కూడా అధిష్టానం వీర విధేయతకి పట్టం కడుతుందా లేకపోతే ఆశావాహులకి మరొక అవకాశం ఇస్తుందా లేదా కూడా చూడాలి. ఎందుకంటే అభిషేక్ సింఘి మరొకసారి రాజ్యసభ రేస్ లో ఆయన ఉన్నాడు. ఆయన ఇటు రాష్ట్రం నుంచి కూడా మరొకసారి ఎన్నిక కావాలని కూడా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. ఇంకొక స్థానం ఉంది కాబట్టి ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు స్వీకరించిన తర్వాత ఎన్ని వస్తాయో కూడా చూడాలి. ఎందుకంటే ఒక్క రాజ్యసభ గెలవాలంటే 40 స్థానాలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం
బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం తెచ్చుకున్నామని గతంలో చెప్పినప్పుడు కానీ వారు ఇప్పుడు కొంతమంది దాంట్లో ఇప్పుడు గూడ మహిపాల్ Right, రెడ్డి okay. ఆల్రెడీ బీఆర్ఎస్ తోనే రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.